జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఉదయం తిరువారాధన అనంతరం స్వామివారి దర్శనం అనమాట. ఇట్లా సుందరకాండ పారాయణ చేసుకుంటున్నాను కదా, అది ఆధ్యాత్మ రామాయణంలో సుందరకాండ పారాయణ చేసుకుంటున్నాను. అంటే తక్కువ పేజీలతో ఉంటుంది, క్లుప్తంగా, అలాగే విషయం అంతా కూడా వివరంగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి నేను పెద్ద గ్రంథాల్లో కాకుండా ఆధ్యాత్మ రామాయణంలో ఉన్న సుందరకాండ పారాయణ చేసుకుంటున్నాను. రోజు కొంత చదువుకుంటా ఉన్నాను. నేను తిరువారాధన మధ్యలోనే సేవాకాలం ఉంటుంది కదా, ఆ సేవాకాలం టైంలో నేను ఇది చెప్పుకుంటున్నాను. సరే, స్వామివారికి ఒక యాపిల్ నివేదన చేసుకున్నాను అవసర నైవేద్యంగా తెల్లవారుజామున. సరే, ఇక తిరువారాధన అంతా స్వామి కార్యం అంతా పూర్తయిపోయిన తర్వాత ఇక వంటగదికి మెయిన్గా కోయిలాల్వారు వచ్చేసి మనకి మొదటి పూజ గది అయితే మనకి వంటగది రెండో పూజ గది కదా. ఉదయం లేవగానే చక్కగా నీట్గా కనబడాలి అని చెప్పి రాత్రిళ్ళు లేట్ అయినా కూడా మొత్తం క్లియర్ చేసుకొని మొత్తం ఫ్లోర్ కూడా తుడిచేసుకొని అప్పుడే పడుకుంటాను నేను. ఇంకా వంటగది చూపించమని కూడా అడుగుతున్నారు. సో ఈ వీడియోలో షార్ట్గా స్పీడ్గా వంటగది చూపిస్తాను. ఇక్కడ డైనింగ్ హాల్కిను వంటగదికి మధ్యలో ఇట్లా గట్టు వచ్చింది, దాని మీద ఇట్లా వాటర్ బాటిల్స్ పెట్టుకుంటాము. ఇదేమో సోడా మేకర్, బట్లర్ది సోడా మేకర్. బాటిల్స్ పడిపోతాయి అని చెప్పేసి ఇట్లా ఒక బాస్కెట్లో పెట్టాను, కింద పడితే చొట్టబడిపోతాయి కదా స్టీల్ బాటిల్స్ అని చెప్పి. సో ఫ్రిడ్జ్లో నుండి ఏమైనా తీసినప్పుడు అవి గట్టు మీద పెట్టుకుంటాను, కిచెన్లోకి వెళ్ళినప్పుడు ఇవి తీసుకొని వాడుకుంటాను. మ్యాక్సిమం గట్టంతా కూడా క్లియర్గా ఉంచేలాగా చూసుకుంటాను నేను. మా సాహితీ కూడా అక్కడ ఎక్కి కూర్చొని కౌరులు చెప్తూ ఉంటుంది ఇంకట్లా. ఇక వంటగది అయితే ఇక్కడ స్పేషియస్గా ఉంది కానీ స్టోరేజ్ చాలా తక్కువే ఉంటుంది, కానీ నా థింగ్స్కి అయితే సరిపోయిందనమాట. ఇక వాటర్ ఫిల్టర్ అయితే కొంచెం బాగా హైట్ అయిపోయింది. ఎట్లా అంటే కిందకి పెట్టేసి ఉంటే మనం సింక్ దగ్గర ఏదైనా పని చేసుకునేటప్పుడు తలకు తగులుతుంది అని చెప్పేసి కొంచెం పైకే పెట్టారు అక్కడ ఇది. సో సింక్ దగ్గర అక్కడ బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా, అదేం లేదు మా సాహితీ, ఇది క్లే. అక్కడ కొంచెము గ్యాప్ వచ్చేసి కిందకి నీళ్లు కిందకి పడుతూ ఉన్నాయి. అదేదో సీల్ ఉంటుంది కదా గమ్ము, అది తెచ్చి పెట్టే వరకు టెంపరీగా క్లే పెట్టేసాము, అది కూడా బాగానే పని అవుతుంది. సో సింక్ కింద అయితే ఏమి పెట్టను, ఇక్కడ బయట స్టోరేజ్ ఉంది యూటిలిటీలో, అక్కడ పెట్టేసుకుంటాను ఏమైనా క్లీనింగ్ ఇవన్నీ కూడా బాటిల్స్. సింక్ కింద ఒక గిన్నె, అలాగే స్ట్రెయినర్, ఏవి మన కూరగాయలు అవి క్లీన్ చేసుకుంటాం కదా, సో ఓన్లీ దానికోసం అనమాట, అవి పట్టుకు అక్కడ ఉంచుకుంటాను. మాడ్యులర్ 3 డ్రాస్ ఇచ్చారు. డౌన్ డ్రాలో వచ్చేసి కడాయిలు, నాకు 3 కడాయిలు ఉంటాయి. ఒకటేమో క్యాస్ట్ ఐరన్, ఒకటేమో స్టీల్ది, అలాగే ఇంకోటి నాన్ స్టిక్ వెరీ రేర్ అనమాట. ఎప్పుడన్నా పొటాటోస్ డీప్ ఫ్రై చేయాలి అని అనుకున్నప్పుడు చేసుకుంటూ ఉంటాం అంతే, చాలా తక్కువ, నెలలో ఒకసారి కూడా వాడతానో లేదో ఈ నాన్ స్టిక్ కడాయి మాత్రము. కానీ ఎవరైనా వచ్చినప్పుడు కొంచెం ఏమైనా డీప్ ఫ్రై చేసినప్పుడు మామూలు మన స్టీల్ వాటిలో క్యాస్ట్ ఐరన్లో కన్నా కూడా దాంట్లో కొంచెం ఈజీగా అవుతుంది కదా అని చెప్పేసి అది పెట్టుకుంటాం. కానీ పాల గిన్నెలు మాత్రం ఒక 4 ఉంటాయి. ఇంకా మిడిల్ డ్రాలో వచ్చేసి చిన్ని బాక్సెస్, మనకి లంచ్ బాక్సులు, సుమిత్ వాళ్ళది స్టీల్ లంచ్ బాక్స్. ఇది మా సాహితీ స్కూల్ జాయిన్ అయ్యేటప్పుడు తీసుకున్నాను, ఎల్కేజీ జాయిన్ అయ్యేటప్పుడు 3 బాక్సులు ఇచ్చారు సుమిత్వి. బాగుంటాయి, సుమిత్ స్టీల్ చాలా బాగుంటుంది. అప్పటి నుండి అవే, ఎల్కేజీకి అవే, యూకేజీ, ఫస్ట్ క్లాస్, ఇప్పుడు సెకండ్ క్లాస్ కూడా ఆ స్టీల్ బాక్స్లే తీసుకెళ్తా ఉంది. కొంచెం అప్పుడప్పుడు అడుగుతుంది కొంచెం ఏదైనా ఫ్యాన్సీ కొనేవచ్చు కదా అనేసి, కానీ ఇంక అవే ఇస్తూ ఉంటాను నేను. ఇంకా వేరే ఏం కొన్నా కూడా ప్లాస్టికే కదా ఫ్యాన్సీ అంటే అనేసి. ఇవేమో తాలింపు వేసుకోవడానికి ప్యాన్, అలాగే ఏదైనా జ్యూస్ అలా చేసుకున్నప్పుడు వడకట్టడానికి. ఇంకా పైన దాంట్లో డిఫరెంట్ సైజెస్లో స్పూన్స్, ఫోర్క్స్, ఇంకా అట్లాగే మనకి గరిటెలు, ఇంకా మజ్జిగ గుర్తులు, ఇంక ఇలా చిన్న కాఫీ గ్లాసులు, పాల కప్, ఇవన్నీ కూడా పైన దాంట్లో పెట్టేసుకుంటా పైన డ్రాలో. అంతే ఉంది మాడ్యులర్, ఆ 3 డ్రాసే ఉన్నాయి నాకు. ఇంకా పైన విండో దగ్గర ఒక హ్యాంగర్ పెట్టేసి దానికి నైఫ్, ఇది మిల్క్ ప్యాకెట్ కట్ చేయడానికి, గ్రాసరీ ప్యాకెట్స్ ఏమైనా కట్ చేయడానికి, వాటికనేది అదొకటి నైఫ్ అక్కడ అందుబాటులో పెట్టుకున్నా. ఇంక ఈ పెద్ద నైఫ్ ఏమో ఇదిగో వాటర్ మెలాన్ కట్ చేయడం కోసం అనమాట. ఈ చిన్న నైఫ్ కూరగాయలు కట్ చేసేది చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అదేదో చూడడానికి వెరైటీగా ఉంది, బాగుంది, ఎక్కడ తీసుకున్నారు లింక్ అనేసి. అది హైదరాబాద్లోనే ఇన్ఆర్బిట్ మాల్లో హోమ్ సెంటర్లో తీసుకున్నాను. చాలా బాగుందండి, చాలా నాళ్ళ నుండి వాడుతున్నాను కదా, భలే కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ చిన్న నైఫ్ ఏమో కొంచెము అల్లం పొట్టు తీయడానికి, కొబ్బరి ముక్కలు, కొబ్బరి చిప్లోని కొబ్బరి తీయడానికి దానికనమాట. ఇంకా ఈ హోల్డరు, ఇంకా లైటరు అక్కడ విండోలోనే అక్కడ పెట్టేశాను. 2 కుక్కర్లు ఉన్నాయండి నాకు, 2 కుక్కర్లు ఉన్నాయి. ఒకటేమో 5 లీటర్ది, ఒకటేమో 3 లీటర్ది. 5 లీటర్ దాంట్లో రైస్ పెడతాను, 3 లీటర్ దాంట్లో
పప్పు సాంబారు ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. ఏదన్నా ఉడికించడము, పొటాటోస్ కానీ మనకి అరటికాయ కూరకి అరటికాయ కానీ ఉడికించడానికి వాటికి అదే ఆ 2 కుక్కర్లే ఇంకా 2కి మించి లేవు. ఇది మన కొండపల్లి బొమ్మ మా అన్నయ్య ఒకరు గిఫ్ట్ చేశారన్నాను కదా లాస్ట్ ఇయర్. సో కిచెన్లో ఏంటంటే హాల్లో పెట్టుకోవచ్చు కానీ కిచెన్లో నాకు నచ్చింది. ఎందుకంటే అమ్మ మాటలో జయ ఆంటీ పెట్టుకున్నారు కిచెన్లో. అదే అప్పుడు చూస్తూ ఉంటాం, వీడియోస్ చూసినప్పుడు చూసేదాన్ని. సరే ఇది బాగానే ఉంది, కొంచెం సరదాగా ఉంటుంది, వంట చేసుకునేటప్పుడు కదిలిస్తే డాన్స్ చేస్తూ ఉంటుంది కదా అనేసి కిచెన్లోనే పెట్టేశాను కొండపల్లి బొమ్మని. ఇంకా చిన్న రోలు, పెద్ద రోలు ఇంకోటి ఉంది కదా మనకి సన్నికల్, అది యూటిలిటీ ఏరియాలో పెట్టాను. కావాలంటే ఇక్కడ తెచ్చుకోవచ్చు ఎప్పుడైనా అనేసి. ఎందుకంటే ప్లాట్ఫామ్ చిన్నది, హైదరాబాద్లో అయితే పెద్ద ప్లాట్ఫామ్ ఉండేది కదా. ఇది సిలిండర్, 2వ సిలిండర్ పెట్టొచ్చు కానీ 2 ఫుల్ సిలిండర్స్ పక్క పక్కన వద్దులే అనిపించి యూటిలిటీ ఏరియాలో ప్లేస్ ఉందని అక్కడ పెట్టేశాము. ఇంక ఇక్కడ కూడా ఏమి స్టాక్ చేసుకోనండి, ఒక చిన్న బాక్స్లో అవి కవర్లకు పెట్టే క్లిప్స్ ఉండలా అవి పెట్టుకున్నా. పక్క డోర్లో వచ్చేసి మనకి గ్రైండర్, చిన్నదే గ్రైండర్, మనకి అల్ట్రాది మైక్రో గ్రైండర్. ఆ వెనకాల ఉన్న స్టీల్ ప్లేట్ ఉంది కదా ఒక పెద్దది, అది ఎప్పుడైనా ఏదైనా కూరగాయలు అవి ఏమైనా కడిగినప్పుడు ఆరబెట్టి బయట పెట్టడానికి, ఏమైనా పప్పులు అవి ఎండబెట్టుకోవడానికి దానికనమాట. ఈ ఆయిల్ బాటిల్స్ గురించి చెప్పాలి, చాలాసార్లు చెప్పాను కదా లాస్ట్ వీక్ వీడియోస్లో. మొత్తం ఆ పైన కార్క్ అయితే ఇరిగిపోయింది, రెండిటి ఊడిపోయింది. ఇదిగో చిన్న గిన్నెలు బోర్లించి పెట్టాను. నాకైతే ఇది అసలు వేస్ట్ అనే అనిపిస్తుంది. ఇంతకు ముందులాగా ఒక స్టీల్ డబ్బాలో పోసుకొని వాడుకోవచ్చు అనేసి, కానీ స్టైల్గా ఉంది కదా అని తెచ్చి పెట్టడమే కానీ నాకు అది యూస్లెస్ అనే అనిపించింది నాకు. ఇంకా ప్లాట్ఫామ్ పైన ఉన్న కబోర్డ్స్, ఇదేమో కొంచెం స్టవ్ పైన వచ్చేసింది, ఏదైనా పెట్టినా తీసుకోవడానికి ఇబ్బంది, స్టవ్ మీదుగా వంగి తీయాల్సి వస్తుంది. ఇది వెజిటబుల్ చాపర్ ఏంటంటే మా సాహితీ పట్టుకెళ్ళిపోద్ది, మళ్ళీ కోసుకుంటుందని కొంచెం అందకుండా ఉండాలని పైకి పెట్టాను. వెనుకున్న బాటిల్ హాట్ అండ్ కూల్ అనమాట. ఎప్పుడైనా మనకి ఇంట్లో కోల్డ్ కాఫ్ ఫీవర్ అలాంటివి వచ్చినప్పుడు ఫ్లాస్క్ లాగా యూజ్ అవుతుంది వేడి నీళ్ళు పెట్టుకోవడానికి అనేసి. ఇంకొక టప్పర్వేర్ బాటిల్ అక్కడ ఉంది. సడన్గా ఎవరైనా ఇప్పుడు వాచ్మెన్ వాళ్ళు కానీ ఇంకేదైనా వర్కర్స్ ఎవరైనా వస్తుంటారు కదా ఎలక్ట్రీషియన్ అని, వాళ్ళు ఏదైనా తక్కువని వాటర్ అడిగితే మనం తాగే బాటిల్స్లోను గ్లాసులో ఇవ్వం కదా. సో ఒక బాటిల్ అయితే పక్కన అట్లా పెట్టి ఉంచుతాను, దాంట్లో ఇచ్చేయడానికి, దానిలో పోసేసి ఇవ్వడానికి. ఇంకా మామూలుగా అయితే థమ్స్అప్ బాటిల్ ఏదైనా సోడా బాటిల్స్ అంటారు కానీ పాపం వాళ్ళని ఏమన్నా అనుకుంటారు కదా, కొంచెం మంచి బాటిల్లోనే ఇవ్వాలి కదా అని టప్పర్వేర్ బాటిల్ ఒకటి అక్కడ పెట్టుకున్నాము. ఇంకా ఈ పక్క ర్యాక్లోకి వచ్చేసరికి నెయ్యి బాటిల్స్, సాహితీకి యూజ్ చేసే నెయ్యి బాటిల్స్. ఒక దానిలో కల్లుప్పు, బిస్కెట్స్ ఏమో టీ బిస్కెట్స్ అనమాట. ఇంకా చిన్న రైస్ కుక్కర్ ఉంటుంది, అది కూడా వార్డ్రోబ్లో పట్టేసింది. కొంచెం చిన్నది ఆవు నెయ్యి, హెరిటేజ్ది ఆవు నెయ్యి ఏదో దీపం పెట్టడానికి అనేసి తీసుకున్నా, అది కూడా ఇక్కడే ఉంచేసాను. ఇంకా చిన్నవి యూజ్ లేనివి స్పూన్స్ అవి ఉన్నాయి, ఎప్పుడైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా పైన కార్నర్లో పెట్టేసా. ఇంకా కిందకు వచ్చేసరికి నాకు కుకింగ్ నెసెసిటీస్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉండే ర్యాక్ అన్నమాట. పసుపు, కారము, ఉప్పు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, వాము, జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కళ్ళుప్పు. ఇంకా దాని వెనక పెద్ద బాటిల్స్లో ఒక దాంట్లో కందిపప్పు, బూస్ట్, కాఫీ, షుగర్. ఇదేమో స్వామివారి నైవేద్యాల బుక్ కదా, అది కూడా కిచెన్లోనే పెట్టుకున్నాను నేను ఇట్లా. సో ఇవి ఇంకింతే, నేను ఏం వంటలు చేసినా కూడా ఇంక వీటితోనే అవుతాయి. ఇంకా నాకు పెద్దగా ఏమీ ఎక్కువ ఏమీ పెట్టుకోను, కొంచెమే పెట్టుకుంటాను అనమాట, ఏదో మినియేచర్ కిచెన్ లాగా. ఇక్కడ నుండి డైనింగ్ హాల్ అంతా విజిబుల్గా ఉంటుంది కదా. ఇంకా ఇక్కడ కూర్చొని మా సాహితీ అటు టీవీ చూడడం, ఇతను ఆటతో మాట్లాడడం అట్లా చేస్తూ ఉంటుంది. ఈ గట్టి కింద కూడా 2 కబోర్డ్స్ ఉన్నాయి, దాంట్లో మిక్సీ పెట్టేస్తా. ఇంకా పక్కనేమో దోశల ప్యాన్ మీద ఇంకా అట్లా లిడ్ పెట్టేసి ఉంచుతాను, డస్ట్ ఏం పడకుండా. ఆ బ్లూ కలర్ డబ్బా ఏమో బియ్యం డబ్బా, పక్కన ఇడ్లీ ప్యాన్. ఇంక ఇవేమో వెరీ రేర్, ఎవరైనా గెస్ట్లు ఎక్కువ మంది వచ్చినప్పుడు, కొంచెం ఎక్కువ కర్రీస్ చేసినప్పుడు, అవి వాటిలో కొన్ని డిషెస్ ఉన్నాయన్నమాట, అవి కంటైనర్స్ వాటిలో పెట్టేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టడానికి అనేసి కొన్ని ఉన్నాయి. కొన్ని బాక్స్లు, డిష్లు అవన్నీ కూడా స్టీల్ హాట్ బాక్స్లు అవన్నీ. ఇవి అసలు తీసేదే ఉండదు. ఎప్పుడైనా ఎక్కువ మంది ఇంటికి లంచ్కి డిన్నర్కి అట్లా వస్తే అప్పుడు ఏదైనా స్పెషల్స్ ఎక్కువ చేస్తే దానికోసము వాటికి అవన్నీ కూడా ఒక దగ్గర పెట్టేసుకున్నాను నేను. అవి కూడా ఎక్కువ లేవు, ఇప్పుడు చూపించినంతే. ఇంకా నైటే డిష్ వాషర్ వేసాను కదా, పొద్దునకంతా క్లియర్ అయిపోతుంది. నైటే ఒక 1.5 అవర్లో క్లియర్ అయిపోతుంది. ఇంకా మార్నింగే ఆఫ్ చేసి కాస్త తీసి ఉంచేస్తే ఆవిరంతా పోయి మొత్తం ఒక 5 మినిట్స్లో డ్రై అయిపోతాయి.
స్టీల్ కడాయి అన్నాను కదా, ఇంతకు ముందు నేను ఏం కర్రీస్ చేసినా కూడా దీంట్లోనే చేసి చూపించినట్టున్నాను. చేసి చూపించడం అంటే అదే నేను చేయడం చూపించినట్టున్నాను. ఇంకా అదే దాని మీద లిడ్ కూడా స్టీల్ లిడ్డే. నాకు గ్లాస్ లిడ్ కన్నా కూడా స్టీల్ లిడ్డే బాగా అనిపిస్తుంది. సో ఇంతేనండి నా కిచెన్. నా దగ్గర ఉన్న సామాన్లు అన్నీ కూడా కొంచెం అంత ఫ్యాన్సీ అయితే ఏమీ ఉండవు. చాలా లిమిటెడ్గా కొంచెమే ఉంటాయి. మళ్ళీ ఒక్కోసారి నాకు అసలు ఇవి కూడా ఎక్కువే అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి కదా, ఇంట్లో ఫ్యామిలీ ఇంతమంది ఉన్నాము అని అంటే ప్లేట్స్ అని, స్పూన్స్ అని, గ్లాసులు అని అవన్నీ కూడా ఎక్కువగానే అవసరం అవుతాయి. కానీ కొద్దిగా ఏదో ఒక్కొక్కసారి డిష్ వాషర్ వేసేటప్పుడు అనిపిస్తుంది మరి ఎక్కువ ఉన్నాయే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నాకు. కొత్త ఇంటి కిచెన్ అడిగారు కాబట్టి ఈ వీడియోలో కొంచెం ఏదో జస్ట్ లైట్గా అట్లా చూపించేసి చెప్పాను. లైట్గా ఏముందిలేండి, ఉన్నది మొత్తం చూపించాను. సో ఇంకో మంచి వీడియోతో మాట్లాడుకుందామండి. జై శ్రీమన్నారాయణ. కృష్ణ అర్పణం.